కన్నీరు ఓ భావోద్వేగాల సర్వజనులకు అది మనిషి అయినా జంతువైనా పక్షి అయినా ఉచ్ఛ్వాస నిశ్వాస గల ఏ ప్రాణి అయినా సరే ఇది ఒక ప్రక్రియ. ఇదో ప్రాముఖ్యత గల అంశం. దీనికి సమాంతరం ఏదో కాదు అని గత కొన్ని దశాబ్దాలుగా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కన్నీటి చుక్కల కంటే కొన్ని బిలియన్ ట్రిలియన్ అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత అంశం ఏమిటో తెలుసా? అది వర్షపు నీటి బొట్టు. అదే మేఘామృతమైన ఆకాశం నుంచి కురిసే వర్షం ఎన్నో మధురానుభూతుల్ని ఇస్తుంది. అలాగే నష్టానుసారాన్ని అనుసరిస్తుంది. ప్రకృతిని ప్రేమిస్తే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు. అది ప్రకృతి పగబడితే ద్వేషిస్తుంది. ఈ నీటి ద్వారా సాగునీరుకు అనే అంశాన్ని ముమ్మాటికి మరిచారు మూర్ఖపు ప్రజానికం. దీనికి ప్రత్యామ్నాయం ఇంటింటికి ఇంకుడు గుంతలే అంటుంటారు భూగర్భ జల శాఖ అధికారులు. ఇంతకీ ప్రజల ఆలోచనలు మార్పు రాకపోతే భవిష్యత్తు అధోగతి అంటున్నారు జిల్లాధికారి బాబు గారు. వారి మాటల్లోనే భూగర్భ జలాలపై భూమిలో ఇంకిపోతున్న నీటిపై మొన్న నిజామాబాద్ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన ఆయన మాటలు చూద్దాం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లలో ఎక్కువగా డగ్అవుట్ ఫామ్ పాండ్స్ తీసుకుంటే చాలా మంచిది. ఫామ్ పాండ్కు కన్నా డగ్అవుట్ ఫామ్ పాండ్స్లలో నేను చెప్పిన మండలాలలో అన్ని ఎర్రమట్టిగా ఉంది కాబట్టి భూగర్భంలోకి త్వరగా ఇనుకుతాయి. కాబట్టి మీ రైతాంగము ఈ మండలాలలో సౌత్ ఈస్ట్ మండలాలలో ఎక్కువగా డగ్అవుట్ ఫామ్ పాండ్స్ కొంతవరకు 3 మీటర్ల డెప్త్ వరకు తీసుకుంటే స్టెప్ వైజ్గా తీసుకుంటే మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది క్లియర్గా. ఎందుకంటే పొర యొక్క దాని దార సన్నబడిపోయి పలసబడిపోయి దాని నీటిని పైకి రాలేక అది బలహీనపడి మనకు నీటి లభ్యత అనేది తక్కువ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ బోర్లనే మీరు వినియోగించుకోండి. దాని సామర్థ్యం యొక్క బేస్ చేసుకునే పంటను మీరు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అంతకన్నా ముఖ్యంగా రైతు సోదరులకు ఇది అనువైన సమయం కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ పాండ్ డగ్అవుట్ ఫామ్ పాండ్స్ రైతాంగమే కాదు అర్బన్ ఏరియాలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమయంను సద్వినియోగం చేసుకొని రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ప్రతి ఇంటికి ఒక నినాదంతో మనము సామూహికంగా ఇంటికొక పిట్టు పెరటికొక చెట్టు అనే నినాదంతో ముందుకెళ్ళి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అర్బన్ ఏరియాలలో సోక్ పిట్టు అదే ఫామ్ పాండ్స్ డగ్అవుట్ ఫామ్ పాండ్స్ కంపల్సరీగా మ్యాండేటరీగా మనము ఈ యొక్క సమయంలో మనము కన్స్ట్రక్షన్ చేసుకుంటే వచ్చే వర్షాకాలంలో వేరెవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్ అనే వర్షము అనేది అక్కడే భూగర్భంలోకి ఇంకింపడానికి మనము సకల ప్రయత్నాలు మనం చేస్తే భవిష్యత్తులో క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, భూగర్భ జలాల నాణ్యత లభ్యత బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క నినాదంతో ముందుకెళ్ళి సామూహికంగా ప్రతి ఒక్కరూ ఈ చెప్పిన పద్ధతులను అమలు పరుచుకుంటూ ముందుకెళ్తే నష్టం అనేది తక్కువ జరుగుతుంది. ప్రణాళికలో మనం ముందుకెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుంది అన్నది విజ్ఞప్తి చేస్తూ, అందరూ అమలు పరచాలన్నది నిజామాబాద్ జిల్లానే కాదు రాష్ట్రమంతా ఇటువంటి చర్యలను అమలు పరచాలన్న విజ్ఞప్తితోటి భూగర్భ జల శాస్త్రవేత్తగా మీకు విన్నవించుకుంటాం.